వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు టెక్కలి పోలీస్ స్టేషన్కి అయితే విచారణకు హాజరైనట్లు మనకి సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే గత నెల అంటే నవంబర్ 18వ తారీఖున ఏదైతే కొంతమంది జనసేన నేతలు గతంలో దువ్వాడ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు, కొంత అసభ్యంగా మాట్లాడారని చెప్పి కేసులు నమోదు చేయడం జరిగింది. గత వారం రోజుల కిందట విచారణకు హాజరు కావాలనేటట్టు 41A నోటీసులు దువ్వాడ శ్రీనివాసరావుకి జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే తాజాగా ఈ రోజు టెక్కలి పోలీస్ స్టేషన్కి ప్రత్యేకించి కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కానీ తన రెండో భార్య అయిన దివ్యల మాధురి కూడా ఇద్దరు కూడా హాజరవడం జరిగింది. మరి ఇక్కడ విచారణ అనేది ఏ విధంగా సాగుద్ది, ఖచ్చితంగా విచారణ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదని చూడాలి. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందో, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ గురించే కానీ లేదా చెప్పుతో కొడతానన్నట్టు ఇలా కొంత అసభ్యకరంగా మాట్లాడారు. ఆ మాటల నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే తనని అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మొన్నటి వరకు కూడా కొంత పరారీలో ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు, దివ్యల మాధురికి కంగారు పడుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపించింది. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే స్వయంగా వాళ్ళే 41A నోటీసులు ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళంతటి వాళ్ళే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరవ్వడం జరుగుతుంది. మరి ఈ విచారణ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పోలీసులకు సహకరిస్తారా లేదా, పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారనేది మనం అయితే చూడాలి. ఆల్రెడీ గతంలో ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కీలకంగా చూసుకుంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఆ అనుచిత వ్యాఖ్యలు కీలకంగా చూసుకుంటే అవన్నీ కూడా విత్ ఆడియో వీడియో ప్రూఫ్స్ తో ఏదైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అందజేయడం జరిగింది ఎవిడెన్స్ అనేవి. మరి ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఆపోజిట్ గా చూసుకుంటే దివ్యల మాధురి కానీ దువ్వాడ శ్రీనివాసరావు కానీ వీళ్ళిద్దరూ కూడా జనసేన నేతల మీద ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యతిరేకంగా కేసు పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం అయితే చూడాలి. ఏదేమైనా ఫైనల్ గా చూసుకుంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అయితే అరెస్ట్ అయిన నేపథ్యం అయితే మనకైతే కనపడుతుంది. ఆల్రెడీ విచారణకు వచ్చారు కాబట్టి విచారణ అయిన తర్వాత హెల్త్ చెకప్లు చేసి ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తారా, ఏం జరుగుతుందని చూడాలి. ఖచ్చితంగా ఒకవేళ జైలుకు వెళ్తారా లేదని చూడాలి. ఏదేమైనా సరే గతంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గతంలో కొన్ని అవినీతి ఆరోపణలు కూడా రావడం జరిగింది. మరి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే చాలా వరకు కూడా ఇలా సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే అసభ్యకరంగా మాట్లాడారో వాటి మీద చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదవడం జరుగుతుంది. ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే అవినీతి ఆరోపణలు లేదనంటే ఏవైతే కొన్ని భూముల కబ్జాలే కానీ కొన్ని నిధులు దుర్వినియోగం చేశారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు అయితే వైఎస్ఆర్సీపీలో ఎంతో మంది మీద అయితే వినిపించాయి. మరి దువ్వాడ శ్రీనివాసరావు మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే కొంతవరకు కూడా వినిపించాయి, కానీ ఎక్కడా కూడా వాటి మీద అయితే అవినీతి ఆరోపణల కేసులు అయితే నమోదు అవ్వలేదు. మరి ప్రస్తుతానికి చూసుకుంటే ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించి గతంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మాత్రమే, పవన్ కళ్యాణ్ ని తిట్టడం వల్ల మాత్రమే కేసులు నమోదైనవి, వాటి మీదే విచారణ చేపడుతున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. మరి తర్వాత పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయనేది మనం అయితే ఎదురు చూడాలి.